ఇవాళ టోటల్ ఎపిసోడ్‌లో అసలు ఎవరి నామినేషన్స్ మీకు వరస్ట్ నామినేషన్స్, గలీజ్ నామినేషన్స్ అనిపించినాయి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నాకైతే టోటల్ నామినేషన్స్‌లో అయితే తనూజ చేసిన సుమన్ శెట్టి అన్న నామినేషన్, "నువ్వు అందరితో కలుతలేవు, అందరితో మాట్లాడతలేవు" అని చెప్పి నామినేట్ చేసింది కదా! 5 వారాల తర్వాత, అది వరస్ట్ నామినేషన్ అనిపించింది. సుమన్ అన్న టిట్ ఫర్ టాట్ ఏసినా మంచిదే అనిపించింది నాకు. మళ్ళీ సుమన్ అన్న తనుజ కంటే ఫార్ బెటర్ రీజన్స్ చెప్తుండు, మంచి రీజన్స్ చెప్తుంటే ఆమె వావ్! ట్రూ కలర్స్ కనిపించాయి, ట్రూ కలర్స్. అయినా ఓవరాల్గా చెప్పాలంటే సుమన్ అన్న నామినేషన్ ఈజ్ ద బెస్ట్ నామినేషన్. టోటల్ నామినేషన్స్లో అన్నిట్లల్లో సుమన్ అన్న నామినేషన్సే బెస్ట్ నామినేషన్స్. ప్లస్ అక్కడ ఆయేషా, బాబా ఆయేషా కాదు అగ్ని, ఇక్కడ ఆజ్యం అక్కడ అగ్ని, మొత్తం మంటెక్కించింది. సూపర్ అనిపించింది ఆ టోటల్ సినారియో. నేను సపరేట్ వీడియో కూడా పెట్టినాను దీనికంటే ముందు. సరే, ఇంకొక దారుణమైన నామినేషన్ ఎవరిదంటే రీతుది. రీతు సింపుల్గా అంటే అక్కడ ఆ మాధురి గారు ఖచ్చితంగా ఈమెకు బాలివ్వడానికి కారణం కూడా ఈమె దివ్యనికిత నామినేట్ చేస్తుంది అన్న పాయింట్ ఉండడమే. కానీ ఆ పాయింట్ మాత్రం వర్స్ట్ అబ్బా, రీజనే గలీజ్ ఉన్నది. నాకు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ డేట్కి వచ్చింది, ఆకలింది కాబట్టి నామినేట్ చేస్తున్నా. ఈమెకి ఆమె వల్ల ఆకలైంది, ఇబ్బంది అయిందని చెప్పి ఈమె ఇంట్లోకి వెళ్ళి పోవాలి అనడం కరెక్టా? అసలు అది నామినేషన్ అనేది ఇంట్లోకి వెళ్ళి పోవడానికి కదా చేసేది. కనీసం ఏదన్నా జరిగి టిట్ ఫర్ టాట్ జరిగినా ఓకే. మొన్న పూల్ టాస్క్లో దివ్యనికిత సపోర్ట్ చేసింది, అఫ్కోర్స్ తర్వాత మాట్లాడానుకో సపోర్ట్ చేసింది. మనస్ఫూర్తిగా చేసిందా లేదు భార్యనన్న కోసం చేసిందా, ఎవరి కోసం చేసింది, మనస్ఫూర్తిగానే చేసింది. కొంచెం ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తుంది వీళ్ళతో, డిమాండ్ పవన్ రీతుతోటి. సో కళ్యాణ్ తోటి శ్రీజతో ఉండదు, వీళ్ళిద్దరితో ఉంటా ఉంటుంది, చేసింది. అయినా కానీ అంత దారుణం. నాకు ఆకలైంది నీతోని అందుకని చెప్పి నామినేట్ చేస్తున్నా. అబ్బా గలీజ్ అనిపించింది అబ్బా. సరే, మాట్లాడుకుందాం ఒక్కొక్కరి. ఎస్పెషల్లీ సుమనన్న వావ్, అసలు సుమనన్న ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడబ్బా. ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు, ఈ నామినేషన్స్ ఎపిసోడ్ గట్టిగా బూస్ట్ ఇస్తుంది. ఈరోజు ఎవరయ్యా తోపు అంటే ఖచ్చితంగా సుమనన్నకి ఓటేసుకోర్రా అన్నట్టు ఉంటుంది. ఏదో ఒకటి చేస్తాడబ్బా, చిన్నదో పెద్దదో. గడి తీసి గిట్టి పెట్టినా, గిడి తీసి గడి పెట్టినా ఆయనకు ఓట్లు అయితే పడతాయి. రైట్, నిన్న మనకు నామినేషన్స్లలో నిఖిల్ నాయర్ ఫస్ట్ బాల్ పట్టుకొని తనుజకి ఇస్తే తనుజ రాము రాథోడ్ని సుమన్ శెట్టి అని, జస్ట్ రీక్యాప్ ఇది, సుమన్ శెట్టి అని నామినేట్ చేసింది. రాము రాథోడ్ నామినేట్ చేసిన రీజన్ యావరేజ్, సుమన్ శెట్టి అన్న చేసిన రీజన్ డిజాస్టర్. ఇక నెక్స్ట్ రమ్య రాము రాథోడ్కి బాల్ ఇచ్చింది. అయితే రాము వచ్చేసి ఎవరెవరినయ్యా ఇద్దరు నామినేట్ చేస్తే, అదే రీతు అండ్ డిమాండ్ పవన్ని నామినేట్ చేసిండు. ఈ ఈ దాంట్లో వచ్చేసరికి అంటే రీతు డిమాండ్ పవన్ మిస్టేక్ చేసిరు కరెక్టే, కానీ అక్కడ అందరూ మిస్టేక్ చేసిరు. వీళ్ళతో స్టార్ట్ అయిందంటే అక్కడ సంచాలకి ఈయనదే తప్పు. సో ఆ 2 నామినేషన్లు బిస్కెటే. నేను మర్చిపోయాను రామనాథుడి 2 నామినేషన్లు బిస్కెటే. ఎందుకంటే వాళ్ళు ఫౌల్ చేసిరంటే సంచాలకులు ఫెయిల్ అయ్యారు కాబట్టి. వాళ్ళు ఫౌల్ చేసిరు, వీళ్ళు చూడలేదు, అక్కడ ఉన్న వాళ్ళంతా సర్వమంగళ మేళమే. కాబట్టి ఇట్స్ ఎ బ్లండర్ నామినేషన్స్. రైట్, ఆ తర్వాత ఇవాళ మనకి ఎపిసోడ్ స్టార్ట్ కావడమే బర్నీ అన్న మాధురి గారిని అడుగుతాడు, నాకు బాలిస్తారా మీరు అని అడిగితే, నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటాను, మీకెందుకు బాలిస్తా అన్నది. స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ నైస్. అది కూడా రీజన్ ఏంటండి అని చెప్తే రీజన్ కూడా చెప్పింది, క్లారిటీగా చెప్పింది. మళ్ళీ వీళ్ళు ముసుగులో గుద్దులాట ఎవరు ఆడతలేరే, వైల్డ్ కార్డ్స్ ఉంటుంది, కుల్లా ఓపెన్గా ఉన్నారు. అఫ్కోర్స్ లేడీస్, గర్ల్స్ ఎస్పెషల్లీ ఆయేషా, మాధురి అండ్ రమ్య, వీళ్ళు ముగ్గురు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నడిపిస్తారు బండి. అలా ముగ్గురు అయితే సైలెంట్గా ఉన్నారు. అసలు సాయి ఎపిసోడ్లో కనబడతలేడబ్బా, ఇది చాలా ప్రాబ్లం. నిన్న కూడా కనబడలే ఎక్కడ, ఈరోజు కూడా నిన్నటి ఎపిసోడ్లో కనబడలే, ఈరోజు ఎపిసోడ్లో కనబడలే, మొత్తానికి కనబడతలేదు. చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఈ వారం నామినేషన్ లేడు, నెక్స్ట్ వారం నామినేషన్లోకి వస్తే ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటే కనుక సాయి ఉండడు నెక్స్ట్ వీక్. ఇప్పుడు దివ్యనికిత డేంజర్ జోన్లో ఉంటుంది ఈ వారం ఖచ్చితంగా. సో దివ్యనికిత కోసం ఇమాన్యుల్ చుట్టూ ఈగలాడినట్టుగా బతిలాడడానికి ఎవరెవరు తయారవుతారు, ఎవరది చెప్పండి. ఊహించి కింద కామెంట్ చేయండి, టైం స్లాబ్ పెట్టి. రైట్, జరుగుతుంది ఆల్రెడీ లైవ్లో జరిగింది చూసినప్పుడు. రైట్, బర్నీ అన్నకి ఏం చెప్తాంది, నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మీకు ఇవ్వద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు బిగ్ బాస్ అనుకున్నాం ఇక్కడ హౌస్లో, కానీ మీరేమో బాండ్స్ పెట్టుకొని తనుజ డాటర్ అని, దివ్య చెల్లెలని, తనుజ దివ్య అని కూడా తిరుగుతున్నారు అంటే అదేంటండి అని అక్కడ టక్కన తనుజ వస్తుంది, నా పేరు ఎందుకు రాజా అంటుంది. వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారయ్యా, రాత్రి పడుకునేటప్పుడు ఒకటే బెడ్ అనుకుంటే వీళ్ళ ముగ్గురిది కలిపి చాలా క్లోజ్ అయ్యారు. రాజా రాజా సంథింగ్ ఏదో అనుకుంటారు ఇద్దరు, రాజు రాజా అట. నా పేరు ఎందుకు రాజా అంటే ఓకే పో అని చెప్పి, దివ్యనికిత అని చెప్పి అంటున్నారు, ఎప్పుడు చూసినా దివ్యతోటే ఉంటున్నారు అని అంటే, మీరు ఆ రీజన్ తోటి కనుక నామినేట్ చేస్తే అది కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి అన్నాడు. అంత దానికి ఎందుకు అరిచిండు అసలు, బర్నాన్ని ఎందుకు అరుతాడు అబ్బా, ఊరికనే అరవనికి అరుతాడు తప్ప ఇంకా అట్లా అర్థం లేదు, ఉత్తగానే ఏందో షౌట్ చేయాలని షౌట్ చేయడము.
అందరూ అంటారు కదా, మీరు మరీ అంటే మర్యాద రామన్నలాగా అట్లా కూడా కాదు, ఏంటది మన రేలంగి మావయ్యలాగా ఉంటుర్రు, రేలంగి మావయ్యలాగా ఉంటుర్రు అని చెప్పి అన్నందుకన్నా అర్థం అని చెప్పి అర్థాండు. ఆ అరుచుడు అందంగా లేదు, అతుకుతలేదు. అంటే ఏ విషయంలో అరిస్తే కరెక్టో ఆ విషయంలో అరిస్తే బాగుంటుంది కానీ ఊరికినే ఊరికినే సరదాగా అరుస్తున్నా అంటే ఎట్లుంటుంది, గలీజ్ ఉంటుంది. లైక్ దట్ అనిపించింది. ఓకే, రమ్య అక్కడ డిమాండ్ పవన్ కూర్చుని పెట్టుకొని చెప్తుంది, బాగా చెప్పింది అబ్బా. ఏం చెప్తుంది, చెప్పేది విను, బ్రెయిన్ యూజ్ చేస్తుంది ఆమె, నువ్వు యూజ్ చేయవు, అదే బుర్ర లేదు నీకు అందుకే నేను నామినేట్ చేస్తున్నా అన్నది కదా. దారుణమయ్యా. డిమాండ్ పవన్ ఎగ్జాంపుల్ చెప్పు అంటాడు. ఎగ్జాంపుల్ చెప్పింది అయ్యా, నాకు బుర్ర లేదని ఎట్లా అంటావు నువ్వు, అసలు ఎందుకు అంటావు, ఇట్స్ నాట్ రైట్, అది తప్పు అని చెప్పి వాదించిన తర్వాత ఏమన్నా మరి ఏ సిచ్యువేషన్లో నీకు అనిపించిందని అడిగితే బాగుంటుంది. కానీ ఎగ్జాంపుల్ చెప్పు అంటారు. అడిషనల్ సీట్ ప్లీజ్ అన్నట్టే ఉంది. అయితే రమ్య ఆమె బ్రెయిన్ యూజ్ చేస్తుంది, ఫౌల్ గేమ్స్ ఆడుతుంది ఆమె. ఆమె అంత డిఫరెంట్, నువ్వేమో ఏదో సెంటిమెంటల్ ఫుల్లాగా బిహేవ్ చేస్తున్నావు, ఇట్స్ నాట్ రైట్, నువ్వు బాండ్స్ కట్ చేసుకుంటావు ఉంచుకుంటావు అది నీ ఇష్టం, నేనైతే చెప్తున్నా. తను చాలా తెలివిగా ఆడుతుంది, ఏంటది బాండ్ కట్ ఇదే అడిగింది, అదే నీ ఇష్టం అబ్బా, నువ్వేం చేసుకుంటూ వేసుకో కానీ ఉన్నది చెప్తున్నా నీకు అని చెప్పింది. దీంతో డిమాండ్ పవన్ మార్చుకుంటాడా గేమ్ని అంటే నాకు తెలిసి మార్చుకోడబ్బా. ఇన్ని రోజులు తోకలు అంటే ఒకరినొకరు పట్టుకొని తిరిగినప్పుడు ఇంకేడ మార్చుకుంటారు. ఇప్పుడు ఇంకా అఫెక్షన్స్ పెరిగిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అదే డిస్కషన్ చూపించారు బర్నన్న మాధురి గారు. సో వీళ్ళిద్దరి డిస్కషన్ ఏంటంటే, బీయింగ్ ఏ ఉమెన్ మీరు చెప్పండి, ఒకరు నా దగ్గరికి వచ్చి అన్నయ్య అని పిలిచినప్పుడు అన్నయ్య అన్న అనంటే ఎదురవనా అనే పోవాలి కదా నేను అన్నట్టుగా అడుగుతాను. అడుగుతుంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, వేరే వాళ్ళందరితో కూడా క్లోజ్గా ఉండొచ్చు, హౌస్లో చాలా హార్మోనీ ఉంది, ఆ హార్మోనీ అంతా పట్టుకొని వాయించకుండా నువ్వు ఎక్కడెక్కడన్నా పోయి హార్మోనియం సారీ దివ్య 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 అని ప్రపంచంలో ఇంకెవరు లేరంటే ఆమెతోటే తిరుగుతూ ఉన్నారు మీరు, చెల్లె చెల్లె అని చెప్పి ఇంకో ప్రపంచమే మీకు అనిపిస్తలేదు. మేము వచ్చింది ఒక రోజు అయింది, అసలు ఒక రోజులో ఏమైనా మాట్లాడారంటే మీరు ఒక్క రోజున నన్ను ఎలా డిసైడ్ చేస్తారండి అంటే బయట నుంచి చూసిరు కదా వాళ్ళు, బయట నుంచి చూసి డిసైడ్ చేస్తారు అన్న. మాధురక్క అంటే ఏమనుకున్నావు, ఎపిసోడ్లు చూడుర్రి, లైవ్ చూడుర్రి, సుక్కలు చూపిస్తుంది ఒక్కొక్కరికి, తుక్కు రేగ్ కొడుతుంది. రైట్. ఆ తర్వాత ఇక రీతుకి నెక్స్ట్ బాల్ దొరికింది ఎవరికి, నిఖిల్ నాయర్కా లేదు దివ్యల మాధురి గారికి దొరికింది బాల్. థర్డ్ రౌండ్ బాల్ తీసుకొని పోయి రీతుకి ఇచ్చిన తర్వాత తెలుసు కదా రీతుకి ఎట్లా ఇచ్చింది, దివ్యల మాధురి దివ్యానికి ఈ పేరు రక్కున వారే దివ్యాన్ని నామినేట్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా ఇచ్చినట్టుగా ఆ బాల్ ఇచ్చేటప్పుడు ఏంది, మాట ఇవ్వమ్మా చెల్లి దివ్యానికి నామినేట్ చేసి అన్నట్టుగా ఇచ్చింది అన్నట్టు. ఇచ్చిన తర్వాత రీతు ఫస్ట్ బర్నీ గారు ఎందుకు తెలుసా, బర్నీ గారిని చేసినా తప్పలేదబ్బా. ఈయన ఊరికే నెరవేర్చుకోలేని కుదరని ఇబ్బందికరమైన వాగ్దానాలు ప్రమాణాలు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఆ ప్రమాణాలు చేసి ఆ తర్వాత తలకే పట్టుకొని కూర్చుంటాడు. రీతుకి చెప్పే నేను నీకు సపోర్ట్ చేస్తాను, రాముకి చెప్పే నేను నీకు సపోర్ట్ చేస్తాను, తనుజకి చెప్పే నేను నీకు సపోర్ట్ చేస్తాను, దివ్యకి చెప్పే నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఎందుకు వచ్చిండు, సపోర్ట్ చేయడానికి సపోర్ట్ కొట్టడానికి వచ్చినట్టు నువ్వు ముచ్చరా. అంతమంది సపోర్ట్ యాడికెళ్ళి చేస్తావు, మళ్ళీ పైకి వెళ్ళి ఇంపార్టెంట్ టాస్క్లో సపోర్ట్ చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది, అన్న నువ్వు మాట ఇచ్చావన్నా అనే దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆమె కూడా టాస్క్లో హెల్ప్ చేసినట్టే కదా, ఈయన కోసం నిలబడ్డట్టే కదా. ఈమె సినారియో అంతా చెప్పింది, ఆ రెడ్ బ్లూ గ్రీన్ టీం ఉన్నప్పుడు నీకోసం నేను వచ్చిన, ఆ టీంలో ఆడినందుకు నువ్వు నా కోసం నిలబడ్డా కాబట్టి నేను నీకోసం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అని చెప్పినావు. మరి ఆ సపోర్ట్ అయితే ఆ తర్వాత ఆ క్యాప్టెన్సీ అప్పుడు చేయలేదు, ఇంకో ఇది ఈ బెడ్ టాస్క్లో కూడా తీసి కింద బారేసేటప్పుడు కూడా చేయలేదు. పైకి వెళ్ళి నువ్వేమంటావు, అది తోయడం ఆపితే హెల్ప్ అంటారు, ఆపకుండా నేను వాళ్ళతో పాటు కలిసి నేను తోస్తలేను కాబట్టి నీకు హెల్ప్ చేసేసిన అని చెప్పి చేతులు దులుపుకునే నేచర్ అయితే నాకు నచ్చలేదన్న, ఇట్స్ నాట్ రైట్ అన్నట్టుగా చెప్పింది. కరెక్టే అనిపించింది నాకు. ఆయన అంటాడు నేను నీకు చేస్తాను, నేను టైం వచ్చినప్పుడు చేస్తాను, టైం ఎప్పుడు వస్తుంది అన్న, ఆల్రెడీ వచ్చింది కానీ అంటే ఇప్పటి వరకు నువ్వు ఇంకా క్యాప్టెన్సీ అప్పుడు కూడా నువ్వు లోపల ఏమన్నా ఇప్పటివరకు అబ్బాయిలు అయ్యారు, ఒక అమ్మాయి కూడా కాలేదు, ఒక అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నానంటే నాకే ఇస్తావు అనుకుంటాను అన్న. అంటే రాము నన్ను అడిగిండు అని అన్నావు, సరే రాము నిన్ను అడిగిండు రాముకి చేసినావు, కానీ ఆ బెట్ టాస్క్లో ఏందన్నా ఇట్లా నువ్వు అసలు కావాలనే చేయట్లేదు అసలు అన్నట్టు. అంటే ఇంకా ఈయన ఏది చెప్తాడు, నేను క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు నువ్వు బాల్ తీసిరినావు నాకు తెలుసుగా అంటాడు. మరి ఆ పగ పెట్టుకున్నప్పుడు ఈ ప్రమాణాలు ఎందుకు చేసుడు, అది అయిపోయిన తర్వాతనే కదా నీ టీంలో ఆడినా నువ్వు నాకు ప్రామిస్ చేసింది అని ఈమె చెప్తుంది. ఈమె చెప్తే ఆయన ఏంది అది పెట్టుకున్నాడు మనసులో, ఎందుకు చెప్తాడు,
నేను నీకు హెల్ప్ చేసిన తర్వాత నా అడిగినా, మీరు మాట మీద ఉంటారని అనుకోవడం నా తప్పులే అని అంటే, ఏదైనా అనుకో ఓకే. నేను నువ్వు ఉన్నప్పుడు నేను రాముకే చేస్తా. నీకు చేయను నేను. ఫస్ట్ రాముకి చేస్తా. ఆ తర్వాతనే అంటే, అవన్నీ చెప్పాలన్నా మరి. అందరి తర్వాత నేను అట్లా అన్నట్టుగా చెప్పాలి అన్నట్టుగా అంటే, ఆయన అంటాడు, "కెప్టెన్సీలో నువ్వు నాకు బాల్స్ కొట్టావు కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు నేను తర్వాత చేస్తా అని చెప్పాను. చేస్తాను కూడా. నేను ఇప్పటికీ నేను చెప్తున్నాను. నేను చేస్తా అవసరం ఉన్నప్పుడు" అని అంటే, మీ అంత తెలివి నాకు లేదని అని చెప్పి నామినేట్ చేసింది. ఓకే. ఇట్స్ వ్యాలిడ్. ఆ తర్వాత ఇక్కడ అరవలే అన్న. నెక్స్ట్ రామంటరా రీతు దివ్య నామినేట్ చేసింది. దివ్య నామినేట్ చేసి బ్రేక్ఫాస్ట్ టైంకి రాలేదన్నది ఇట్స్ వరస్ట్ రీజన్. దీనికి వెనకాల రీజన్స్ వాళ్ళు చేయబట్టి కానీ డైరెక్టర్ ఇండైరెక్ట్ రీజన్ అయితే మీరే ఫుడ్ మానిటర్ కాబట్టి మీకే వస్తుంది అని చెప్పింది. రెస్పాన్సిబిలిటీ సరే ఓకే, నా తప్పైంది, అది ఒప్పుకుంటా. కానీ ఒక్కరోజు నీకు దోశ లేట్ అయిందని చెప్పి నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపిస్తా అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఐ యాక్సెప్ట్ దట్ ఈజ్ మై ఫాల్ట్. కానీ ఇలా పంపడం కరెక్ట్ కాదు, నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, తీసుకుని తినొచ్చు. ఫ్రూట్స్ కూడా అంటే నాకు ఫ్రూట్స్ ఏమన్నా చెప్పిన ఫుడ్ మానిటర్ నేను అడగకుండా ఎట్లా తీసుకుంటా అంటే నువ్వు ఒక మాట అడగచ్చు కానీ అందరికి చెప్పిన, ప్రతి ఒక్కరికి చెప్పిన, నువ్వు వినకపోతే ఎట్లా? యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అంటే ఓకే, ఐ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ డన్, ఇదైతే తప్పు అని చెప్పి అంటుంది. ఇక ఆ తర్వాత అది మాధురికి వచ్చి ఏం చెప్తుంది, నేను భరణాన్నని సేవ్ చేస్తానా? ఇక్కడ రీజన్ ఎవరిది గట్టిగా ఉంది? భరణ్యానకే కొంచెం గట్టి రీజన్ కదా. నేను భరణి గారిని సేవ్ చేస్తున్నా కానీ ఈమెను నామినేట్ చేస్తున్నా దివ్యని. ఎందుకంటే ఊరికే పర్సనల్గా అరిచి నాకు నచ్చలేదు, నీ యాటిట్యూడ్ నచ్చలేదు, మీరు మాట్లాడే తీరు నాకు నచ్చలేదు. మీ తీరు బాగుంటే నా తీరు బాగుంటుంది అంటే నా తీరు బాగానే ఉన్నా మీ తీరు నాకు నచ్చలేదు అంటే, మీరు అరిస్తే నేను అరుస్తా అంటే నేను అరిచినా నువ్వు అరిచినా, మీరు వచ్చింది రాగానే మీరు వచ్చిర్రు అని చెప్పి ఆమె, మీరు అరుస్తారు కాబట్టి నేను అరిచినాను ఈమె మొత్తం అనుకున్నారు. వీళ్ళిద్దరికి గట్టిగా ఉందబ్బా. రేపు ఎపిసోడ్లో ఉంటుంది చూడరు, గట్టిగా అబ్బో మామూలు లేదు వీళ్ళిద్దరి మధ్యలో ఫైర్. యూ ఫైర్ విల్ ఫైర్ యూ రైట్ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ అని చెప్పి ఆమె కోపం వచ్చి, యాటిట్యూడ్ బాగున్నది ఈమెకంటే సరే ఓకే రైట్ అనుకుంటే వీళ్ళిద్దరు కలుసుకున్నారు, అయిపోయింది. ఐ వాంట్ టు నామినేట్ చేసుకోండి, మీతో మాట్లాడడం నాకు లేదు, నేను మాట్లాడట్లేదు, అవునా, నాకు నామినేట్ చేస్తాను, నీతో కూడా నాకు మాట్లాడలేదు అని చెప్పి ఇద్దరు గట్టిగా అనుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత రీతు దివ్యనికిత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. టూ మచ్ రా ఇది రీతు, ఒక పూట కరెక్ట్ టైంకి రాలేదని చెప్పి నామినేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అసలు నీ ద్వారా నీకు వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేక నన్ను పట్టుకుంటే నీ ద్వారా ఆవిడ తన ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేసింది, అది నీకు అర్థం కావట్లేదు. ఫుడ్ అనే టాపిక్తో మొదలయ్యి నాకు పొగరు, నా బిహేవియర్, నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్ అనుకుంటూ ఏదేదో మాట్లాడింది ఆమె. చూసినావు ఎన్ని పాయింట్స్ మాట్లాడిందో, అది కరెక్ట్ కాదు, నువ్వు అనవసరంగా బకరాయినావు అన్నట్టు మాట్లాడుతుంది. ఆ తర్వాత మనకి రాము రాథోడ్ బర్నీ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బర్నీ అన్నకు చెప్తాడు అన్నట్టు, డిమాండ్ పవన్ నీకు సపోర్ట్గా, రీతుకి నీకు సపోర్ట్గా డిమాండ్ పవన్ ఉన్నాడు, వీడికి సపోర్ట్గా ఎవరు లేరు కాబట్టి నేను వీడికి సపోర్ట్గా ఉన్నాను చెప్పొచ్చు కానీ అయిపోద్ది, సింపుల్ పాయింట్ అంటాడు. గుర్తురాలేదురా అంటాడు. ఆ తర్వాత ఇక్కడ మనకి బర్నీ అన్న దివ్యనికిత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హైలైట్ ఏంటంటే తనుజ ఏడుస్తుంది, తనుజ ఇవన్నీ చేస్తుంది, తనుజ నెగిటివ్గా ఎక్కిస్తుంది అన్న పాయింట్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఆమెని మిమ్మల్ని వేరు చేసిన అని అందరి దగ్గర పోయి ఏడుస్తుంది. ఆమె ఏడిచి సీరియల్ విలన్ లాగా, ఇప్పుడు నేను సీరియల్లో విలన్ లాగా చేసి పెట్టింది, అందుకని చెప్పి నన్ను అట్లా చూస్తున్నారు వీళ్ళంతా. ఆ తర్వాత ఇక్కడనే బర్నీ అని ఏమంటారంటే, రీతు కోసం పూల్ టాస్క్ ఆడింది నువ్వే కదా, నడుములు పోయేటట్టుకంటే అవును నేనే అండి, నడుములు పోతుంటే ఆడితే ఇవి తీసుకొచ్చి నామినేట్ చేసింది, ఆ రోజు చేతగాక కింద పడిపోయి దేకుతా ఉంటే ఈరోజు వచ్చి నామినేట్ చేసింది, దారుణం ఇది అని చెప్పంటే, నాకు టైం వచ్చినప్పుడు చెప్తా, నాకు సిచ్యువేషన్ దొరికినప్పుడు అప్పుడు తొక్కిపోయిస్తా, అది ఇదని చెప్పి గట్టిగా అంటుంది, మంగమ్మ శబ్దాలు వేస్తుంది దివ్య. ఈ వీక్ నేను వెళ్ళిపోయినా తలెత్తుకుని వెళ్ళిపోతా, ఇది ప్రతిసారి చెప్తా ఉంటుంది ఈమె తెలుసా. జస్ట్ అట్లా చెప్తుంది, ఆ తర్వాత ఏడుస్తుంది, నేను ఏడవను అంటుంది, ఏడుస్తుంది, అట్లా ఏం లేదు. ఇది కొంచెం స్ట్రాంగ్గా జనాలకు చూడడానికి ఎట్లుంటుంది అంటే, ఈ వీక్ నేను వెళ్ళిపోయినా తలెత్తుకుని వెళ్ళిపోతా అంటే ఎట్లుంటుంది, ఫెరోష్ చేసుకుంటుంది. కానీ ఆ తర్వాత ఫిలాసఫికల్లీ యాక్చువల్లీ రియల్లీ అదంతా వాస్తవంలో ఉండదు. రేపు వెళ్ళిపోతున్నావు అంటే అమ్మ వద్దు ఎట్లన్నా సేవ్ చేయరు అన్నట్టుగా తిరుగుతారు. నాకు తెలిసి ఇమాన్యుల్ దగ్గరున్న పవరస్త్రాతో ఈమెని సేవ్ చేయాలన్న ప్రయత్నం బర్నీ గారు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో మతలబు చేస్తున్నారు ఆయన ఇమాన్యుల్ దగ్గర, కానీ వర్కౌట్ కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బర్నీ అనకి ఇమాన్యుల్కి కొంచెం కట్ అయిపోయింది. ఇప్పటికీ ఎంతో ఇంతో బాండ్ కరెక్ట్గా నడుస్తుందంటే
అమ్మ కొడుకులో బాగా నడుస్తుంది తప్ప మిగతా వాళ్ళందరిది ఎందుకంటే వాళ్ళిద్దరిది ట్రూ అన్నట్టుగా ఉండి వాళ్ళని ఎవరు కూడా పాయింట్అవుట్ చేసి చూపిస్తలేరు చూడుర్రి. ఈ నాన్న కూతురుదే కొంచెం సీరియల్ సినిమాటిక్ సంజన కంటే చూడు లాస్ట్ మాధురి గారితోటి ఇలా 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 అంటది ఇలా ఇలా అని చేస్తుంది నాకు తెలిసిపోతుంది అది యాక్టింగ్ అని. నేను యాక్టర్ని కదా నాకు తెలియదు ఆమె ఏం చేస్తుంది. ఆమె సీరియల్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది వర్కౌట్ అవుతుంది కానీ ఇంకా కంటిన్యూ చేస్తుంది అని చెప్తుంది. అంటే ఎమోషనల్గా ఏడవడాలు అవన్నీ కూడా అన్ని సీరియల్ ఇవి కదా అవి వర్కౌట్ అవుతాయి అని చెప్పి చేస్తుంది. నిజంగానే వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి ఉంటుంది అని చెప్పింది. వాస్తవానికి నిజంగా వర్కౌట్ అవుతుందబ్బా. వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఫ్లేవర్ మిస్గాని ఇస్తలేదు సీరియల్లో తన పర్ఫార్మెన్స్ ఎట్లయితే ఉండేదో అదే పర్ఫార్మెన్స్ చూపించరికి ఆడియన్స్ ఆర్ వెరీ కనెక్టెడ్ టు దిస్ సీరియల్ బిగ్ బాస్ సీజన్ 9 సీరియల్. ఈ సీరియల్కి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఈ బాండింగ్స్ అవన్నీ కూడా అచ్చం వాళ్ళు సీరియల్ చూసినట్టు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, నాన్న కూతుర్ని ఏమంటాడు, కూతురు నాన్న ఏమంటాడు, కాబోయే ఆయన రైట్ అంతుందన్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా. ఇక భరణన్ అంటాడు సైకోలు ఉంటారు రా చూడు అంటాడు. సైకోలు ఉంటారు ఎవరిని రీతుని. ఆ తర్వాత ఇంకెవరిని అంటాడు కానీ ఇప్పుడైతే రీతు కదా ఎదురైంది. సైకోలు ఉంటారు రా చూడు అసలు నేను కొడితే దెబ్బ ఏదోలా ఉంటుంది అని చూడు, ఇక్కడ నుండి చూడు నా దెబ్బ ఎలా ఉంటుందో పిక్చర్ అభి దేక్తే యాప్ అనుకుంటా రాము అక్కడ దివ్య వాళ్ళకి చెప్తాను అన్నట్టు. ఒక్కసారి రీతు నామినేట్ నేను ఒక్కసారి కూడా రీతు నామినేట్ చేయలే, ఆమె ఇప్పుడు నాకు నామినేట్ చేసింది దొరుకుతారు అని వాళ్ళకి ఒకటి తెలియట్లే. ఇక్కడ భరణి అన్న సూపర్ పవర్ గురించి చెప్తాను తెలుసా మీకు. భరణి అన్న ఒక సూపర్ పవర్ ఉంది, అదేంటంటే వాళ్ళకి ఒకటి తెలియట్లే. నన్ను ఎవరైతే టార్గెట్ చేసిరో, నన్ను ఎవరైతే నానా మాటలు అన్నారో వాళ్ళందరూ నేను ఏమనకుండానే చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, తెలియట్లా వాళ్ళకి. అది భరణి అన్న సూపర్ పవర్. భరణి అన్నని ఏమన్నా అంటే కత్తం భస్మం అయిపోతారు. ఇప్పుడు రీతు పని అయిపోద్ది చూడు. నామినేషన్లకు రాలేదు అయినా పోతుంది రైట్. వాళ్ళకి ఒకటి వచ్చింది కదా రీతు ఎందుకు నామినేషన్ రాలేదు? హే రాము రాథోడ్ రీతు లేదు కదా నామినేషన్లలో. ఒక నామినేషన్ పడ్డది కదా, 2 వచ్చిన వాళ్ళకేనా? 2 ఎక్కడ పడ్డాయి? ఒకటే కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటా మంచిగానే. రీతు ఎందుకు వచ్చిందా నామినేషన్లకి? వీళ్ళు సెలెక్ట్ చేయాలి కదా, వాళ్ళు నామినేట్ చేసినంత మాత్రాన కాదు కదా, వీళ్ళు సెలెక్ట్ చేయాలి కదా. సారీ క్షమించాలి. రైట్. ఆ తర్వాత మనకి ఇక్కడ చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి అన్న చెప్పిండు. అక్కడ మనకి నెక్స్ట్ గౌరవ్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత గౌరవ్ అండ్ ఆయేషా మాట్లాడుకునే కాడ ఆయేషా చెప్తుంది అన్నట్టు, ఈ హౌస్లో భరణి గారు తనుజ ఒక బాండ్ ఉంది, అట్నే దిమాన్ పవన్ రీతు ఒక బాండ్ ఉంది, ఈ 2 బ్రేక్ చేయాలి, వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ అని అంటుంది. ఆమె కసి మీద ఉంది, ఖచ్చితంగా బాల్ తీసుకోవాలి, ఖచ్చితంగా తనుజ మీద గట్టిగా ఫైట్ చేయాలి. ఆ నెక్స్ట్ రీతు డిమాన్ పవన్ వాళ్ళ బాండ్ కూడా బ్రేక్ చేయాలి, అదంతా ఫేక్ బాండ్లు అని చెప్పి ఆ ఫేక్ బాండ్లని ఇరగొట్టడానికి వచ్చిన వీర వనిత నన్నద్దర్ దాన్ ఆయేషా. సరే అందుకోసం చూస్తుంది. అయితే ఈసారి బాల్ గౌరవ్ పట్టుకున్నాడు, కొంచెం లిబరల్గా ఇడిచిపెడతాడేమో అనుకున్నది కానీ ఇడిచిపెట్టలేదు. గౌరవ్ గట్టిగానే పట్టుకున్నాడు. గౌరవ్ పట్టుకుని సంజనాకి ఇచ్చిండు. సంజనాకి ఇచ్చిన తర్వాత సంజన రాము రాథోడ్ని ఫస్ట్ నామినేట్ చేసింది. ఎందుకంటే సంచాలక్గా నువ్వు ఫెయిల్. రీజన్స్ చూడడానికి కరెక్ట్గానే ఉన్నాయి కానీ ప్రతి దగ్గర ఇప్పుడు సంచాలక్ ప్లస్ రాము రాథోడ్ ప్లస్ ఫ్లోరా ఉంది కదా. ఆ తర్వాత సంచాలక్గా ఫెయిల్ అంటే రాము రాథోడ్ ప్లస్ ఇమాన్యుల్ ఉన్నాడు. కెప్టెన్గా ఫెయిల్ అంటే ఈమెకి జరిగిన ప్రాబ్లం అయితే అది సీరియస్లీ ప్రాబ్లమేటిక్గా. ఎందుకంటే మనం ఆ రోజు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు కానీ ఆ రోజు మనం ఆల్రెడీ అప్డేట్స్ వీడియోలలో చెప్పినాం. ఆ రోజు సాటర్డే ఎపిసోడ్ జరుగుతున్న రోజు రీతుకి సంజన గారికి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో నెట్టడం ముందు చూసినా అప్పుడు ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు సడన్గా షూట్ కొద్దిసేపు ఆపాల్సి వచ్చింది. ఆమెకి ట్యాబ్లెట్స్ వేయాల్సి వచ్చింది. అది మనకు టెలికాస్ట్ చేయరు కదా. ట్యాబ్లెట్స్ వేసి ఆడ బయట కూర్చుని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అయింది. అంత కథ జరిగింది. ఆ రోజు ఆ నైట్ ఆమెని అక్కడి నుంచి వెళ్ళి టెనెంట్ దానికి పంపాలి కదా. అయితే అప్పుడు ఆమె అడిగింది అన్నట్టు బెడ్. కానీ అప్పుడు నేను ఈరోజు నైట్కి పడుకొని రేపు పొద్దున్న షిఫ్ట్ చేసుకుంటా అంటే తప్పే లేదు అసలు, ఉంచొచ్చు. ఆయన పోయి భరణన్నని అడిగి, భరణన్న నీ క్యాప్టెన్సీకి ప్రాబ్లం వస్తే నీ ఇష్టం, మరి ఆమెను ఉంచితే తీసి పంపించేయాల్సిందే అని చెప్పడం. ఆ తర్వాత మొన్న వీకెండ్లో నాగార్జున సార్ చెప్పినంటే వాస్తవం, అదంతా జరిగిందంతా కరెక్టే. దాన్ని ఇప్పుడు అంటే రాము రాథోడ్ ఆయన మాటిని ఇది చేసి అదే పాయింట్ని తీసుకొచ్చి నామినేట్ చేసి దాని మీద ఆర్గ్యూ చేయడం కూడా వేస్టే. ఎందుకంటే భరణి ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఈయనకి భరణి అంటే భరణి అంటే చాలా క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ఇంకా వీళ్ళిద్దరు పొద్దుగా లేవగానే ఒక హగ్గించుకొని ఈయనకు ముద్దిస్తే కానీ ఆయనకి ఇక్కడ ముద్దు పెడతాడు, ఇక్కడ ముద్దు పెడతాడు. పెట్టగానే ఆయన హ్యాపీ నాన్న అన్న సెన్స్లో ఆయనకు ఒక ఫీలింగ్, ఒక పెద్దన్నలాగా ఒక నాన్నలాగా అని ఆయన ఫీల్ అవుతాడు. ఆయనకు చాలా క్లోజు, చాలా ఇష్టం.
ఏం చేసినా కానీ బాగా ఇష్టం. ఇప్పుడు తనుజ అంటే చాలా కోపం వస్తుంది ఎవరికి, రాము రాథోడ్‌కి కూడా. ఎందుకంటే ఐ మీన్ పెద్దన్నని ఇబ్బంది పెడుతుంది, పెద్దన్న వాళ్ళ కూతురని. ఇప్పుడు జీవన్‌నికిత అంటే చాలా క్లోజ్ రాము రాథోడ్‌కి. ఆల్రైట్. రామరావుతో నామినేట్ చేసి సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యాను అండ్ బర్నీ గారికి సపోర్ట్గా చేయను, అసలు నువ్వు కెప్టెన్ లాగా లేదు, ఆయన తోలు బొమ్మ, ఆయన చేతిలో బొమ్మ లెక్క ఉంది, అసలు అసలు ఆయన అక్కడ క్యాప్టెన్సీ బోర్డు మీద నీ ఫోటో ఉండదు, ఆయన ఫోటోనే ఉండదు, అది నేను నడిపించినట్టు ముసి నవ్వులు అవుతాడు బర్నీ అన్న. ఆయన నామినేట్ చేసినప్పుడు కయ్యర్ ఒరిన్ కానీ ఇక్కడైతే నవ్విండి అన్నట్టు. క్యాప్టెన్సీ టాస్క్లో నీకు సపోర్ట్ చేసి నన్ను ఒకటే ఒక పాయింట్ తోటి ఏం చేసినా ఆయనదే రైట్ అన్నట్టుగా చేసుకుంటూ పోయినావు, అది నాకు నచ్చలేదు, కరెక్ట్ కాదు. అయినా నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాలి. ఇంకొన్ని తప్పులు సంజనక్క చేసిన తప్పులు ఏంటంటే వాళ్ళంతా గూండాలాగా మీదికి వస్తున్నారు. చూడడానికి మనం కూడా మాట్లాడుకున్నాం, నలుగురు బాడీ బిల్డర్లు, నలుగురు బౌన్సర్లు లేడీస్ మీదకి వచ్చినట్టుగా ఉంది. అది అసలు ఆట అస్సలు న్యాయంగా జరగలేదు, అది అట్లాగా జరగాల్సింది అని మనం అనుకున్నాం. వాస్తవానికి అట్నే అనిపించింది చూడడానికి, ఎందుకంటే వీళ్ళు నలుగురు కుమ్మక్కైపోయి ఆడడం కరెక్ట్ కాదు. అసలు బిగ్ బాస్ అట్లా చేయొద్దు. ఏం చేయాలి అదే టాస్క్ని టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని పెట్టచ్చు. అప్పుడు ఉన్నారు కదా టెనెంట్స్, ఓనర్స్ ఉన్నారు కదా. సో అట్లా పెడితే అప్పుడు టెనెంట్స్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఓనర్స్లో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వీళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే వీళ్ళు కలిసి ఆడడం బాగుంటుంది, అప్పుడు మంచి మజా వచ్చేది. అట్లా కాకుండా బిగ్ బాస్ మామ ఏదో బెడ్ వేసిండు, ఇంత పెద్ద బెడ్ పెట్టిండు, దాని మీద కొట్లాడుకోరయ్యి అంటే మగవాళ్ళంతా కలిసి ఆడవాళ్ళని తీసి అవుతారు వారేసారు. అట్లా జరిగింది. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ మన బర్నీ అన్న అందులో అందరికంటే ఎక్కువ లేపి అటు శ్రీజన్ అవతల వారేసిండు. లైక్ దట్ అట్లా జరిగినాయి, ఆ టాస్క్ అట్లా జరిగింది. సో అక్కడ రూల్స్ మార్చాలి, నువ్వు సంచాలకుగా నీకు లిబర్టీ ఇచ్చిండు బిగ్ బాస్, అయినా కానీ రూల్స్ మార్చలేదు అని ఆఫ్కోర్స్ అది కరెక్ట్గానే ఆలోచించింది సంజనక్క. కాకపోతే ఏంటంటే జరగలేదు. రాము రాథోడ్ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయినావు, నువ్వు ఒక మనిషిగా హ్యూమానిటీ లేకుండా ఫెయిల్ అయినావు అంటే అది ఆమె బాధ, ఆమె కోర్ బాధ. ఇప్పుడు మనం దాన్ని తప్పు కొట్టడానికి లేదు, అట్లా అని చెప్పి దాన్ని రైట్ కొట్టడానికి లేదు, కానీ ఖచ్చితంగా తప్పు కొట్టచ్చు అనడానికి ఏంటంటే బర్నీ అన్న టైంలో ఆయన హెల్త్ బాగాలేకపోతే ఈయన ఇనిషియేషన్ తీసుకుని ఓటింగ్ చేసి ఆయన లోపల ఉంచాలని వద్దని మాట్లాడుకొని అందరూ ఒప్పుకున్నారు కాబట్టి లోపల ఉంచుతున్నారు. అంటే అప్పుడు కూడా అట్లాంటి ఆలోచన రాలేదు, ఎందుకంటే ఈమెను పర్సనల్గా అతను ఫీల్ కావట్లేదు, ఈమెను క్లోజ్గా అతను ఫీల్ కావట్లేదు, ఈమె అంటే నచ్చదు ఆయనకి. యప్. గూండాలా వచ్చిండ్రు అనే దానికి బర్నీ నోటి తీసి పాయింట్ అనుకున్నాడు. ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు గూండాలు అనేది మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలి అని చెప్పిండు. ఇక్కడ ఇంకోటి అంటాడు, మీరు గూండాలాగా వచ్చిర్రు అని అంటున్నారు కదా, అట్లాంటప్పుడు మీరు హౌస్లోకి రావద్దు అన్నాడు రాము. గట్టిగానే మాట్లాడాడు రాము, హౌస్లోకి మీరు రావద్దు, ఇక్కడికి వచ్చిరంటే ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. ఇక్కడ సంచాలక్ నేను ఒక్కనే కాదు, ఇద్దరం ఉన్నాం ప్రతిసారి, నా డెసిషన్ తప్పండి కాదు, అక్కడ నేను రాంగ్ అని చెప్పిన అంటే నేను కరెక్ట్గా చెప్పిన అవతల సంచాలకుండి ఖచ్చితంగా మన నిర్ణయం మనం తీసుకుందామని చెప్పి వాళ్ళు మార్చిర్రు, నా నిర్ణయం కాకపోయినా కానీ నేను ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ అంటే అట్ట ఎత్తి పడేస్తుంటే నువ్వు ఓకేనా, అది రూల్ మార్చాలని తెలియదా, అమ్మాయిలందరినీ ఇసిరేస్తున్నారు, అది కరెక్టా అంటే అక్కడ ఆ ప్లేస్లో నా చెల్లి ఉన్నా, అక్కున్నా, నేను అట్నే ఉంటా, అది గేమ్ ఈజ్ గేమ్ అంటే ఇక అక్కడ బర్నీ అన్న చెప్తేనే నువ్వు చేస్తున్నావు, తోలు బొమ్మ కీలు బొమ్మ అనే పాయింట్లో మాట్లాడుతా నాగార్జున సార్ చెప్పారు, హోస్ట్ సార్ చెప్పారు, ఆయన చెప్పినాడు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు అంటే ఆయన చెప్పినది నేను కాదు, నాకే అనిపించింది నేను చెప్పిన అన్నట్టుగా ఏదో చెప్తాడు. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది, సార్ ఏం చెప్పారు, ఈయన పంపించేయాల్సిందే అని అన్నాడు కాబట్టి ఆయన పంపించిందా లేదా, చెప్పిండా లేదా సార్, చెప్పిండా లేదా అని అందరిని అడిగితే అందరూ అంటారు, అంటే ఇంతమంది అబద్ధాలు ఆడరని చెప్పి మాట్లాడింది. ఓకే. ఇక నలుగురు అబ్బాయిలు దివ్యనికితని, రీతుని అందరూ నలుగురు అబ్బాయిలు తీసేసారు, లేకపోతే వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ వచ్చేది కదా అని అడిగింది. ఆ తర్వాత రాము ఉండి ఇక్కడ కూర్చొని తినడానికి రాలేదు, ఆడడానికి వచ్చినాము, సో ఆయనకు షోల్డర్ది పెయిన్ ఉంది, డాక్టర్ చెప్పిండు కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నా. సేమ్ ఇదే తనుజ అడిగిన పాయింట్ కూడా ఇదే, ఏంటి నువ్వైతే బర్నీ గారికి ఒక రకంగా, సంజన గారికి ఒక రకంగా నిర్ణయం తీసుకున్నావు, ఇది కరెక్ట్ కాదు అని. సేమ్ అదే పాయింట్ ఇక్కడ మాట్లాడింది అనుకోరాదు. నీకు నువ్వు మనిషిగా ఫెయిల్ అయ్యావు, నువ్వు హ్యూమన్గా ఫెయిల్ అయ్యావు, ఇట్లాంటివి అన్నది కొంచెం హార్ష్గా అనిపించింది. రైట్. నెక్స్ట్ సంజన బర్నీ అన్న నామినేట్ చేసింది. నామినేట్ చేయగానే ఇక చూడాలేక అయ్యోరిన అరుపులు అందరూ హ్యుమానిటీ గురించి మాట్లాడు, నువ్వు హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నావు, హ్యుమానిటీ ఏమాడుతున్నావు నువ్వు అని చెప్పి, గుండాలనే మాట నువ్వు ఫస్ట్ వెనక్కి తీసుకో, హ్యుమానిటీ టాపిక్ మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు, ఏమనుకుంటున్నావు, నేను నా డబ్బా అదే నా బర్నీ బాక్స్, బంగారం అసలు బర్నీ బాక్స్ని, నా లాకెట్ని నేను ఇంటికి పంపిస్తే కానీ నేను అంత సాక్రిఫైస్ చేసిన, నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన అన్నట్టుగా చెప్తాను అన్నట్టు. ఒక్కసారైనా ఆ బాక్స్ గురించి ఆలోచించి నాన్న ఎప్పుడైనా యాడ్ చేసిండా, ఈరోజు యాడ్ చేసిండు, ఏం లేదు ఉత్తదే అట్ట పట్టుకొచ్చిండు, అట్ట పంపించిండు, హైలైట్ అబ్బా, ఇట్స్ గేమ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు పెట్టాలంటే ఎన్ని పేర్లు పెట్టచ్చో తెలుసా అంటాడు, పెట్టు అయితే పెట్టాను ఆమె అంటుంది,
చాలా వాయిస్ రేజ్ చేసిండు. మస్తు వాయిస్ రేజ్ చేసిండబ్బా! ఓ గట్టి గట్టిగా అరిచిండు. హ్యుమానిటీ అరుపులు, అరుపులు హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నావు. లెట్ మీ టాక్ విను లెట్ మీ టాక్ అంటే అన్నాడు. అట్నే అన్నాడు. గట్టి గట్టిగా అరిచిండు. లెట్ మీ టాక్ అంటాడు. ఏయ్! ఏయ్! అంత అంత బీపీ వచ్చిందేంది? ఏదో మనిషికి వచ్చి అంత బీపీ వచ్చిందేంది అనిపించింది సడన్‌గా. ఊరికనే అట్లా ఉప్పొసకి. ఇగ ఆ తర్వాత ఇక్కడ 'దివ్యల మాధురి' గారు ఒక స్టాండ్ తీసుకొని ఒక మాట అన్నారు. నాకు అది నచ్చింది. బేసిక్‌గా ఏమంటారంటే ఆమె, ఆళ్ళతో ఆడొద్దు అని మీకున్నప్పుడు ఒక్క మాట అండి. నేను ఒక విషయం చెప్తా మీకు సంజన గారు. మీకు ఒకవేళ ఆళ్ళతో ఆడడం కరెక్ట్ కాదు అని అనిపించినప్పుడు మీరు దిగిపోవాలి, క్విట్ అయిపోవాలి. ఆడిన తర్వాత హ్యుమానిటేరియన్‌గా మాట్లాడకూడదు. ఆడకుండా దిగిపోతే గనుక హ్యుమానిటేరియన్ పాయింట్ మాట్లాడొచ్చు అంటది. బాగానే అనిపించింది ఈ పాయింట్. వెరీ నైస్. గూండాలనే మాట వెనక్కి తీసుకో అని చెప్పి భార్యని అన్నా. నేను తీసుకోనని ఈమె రికార్డుల్లోంచి తొలగించండి ఆ రేంజ్‌లో అయిపోయింది. నువ్వేం చేసావు? ఆ తర్వాత మొన్న ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నీకు 1000 సార్లు చెప్పినా తక్కువనేనంటే, అది కాదు పాయింట్. ఆ పాయింట్ వేరు, ఈ పాయింట్ వేరు, ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు అని 1000 సార్లు చెప్పినా పర్లేదన్నాను. అమ్మో అన్నాడు. ఇక్కడ ఇది బర్నీ అన్న. వీకెండ్ ప్లే చేస్తాం. నేను వెళ్ళమన్నాను, పంపించొద్దన్నాను. నాగార్జున గారిని అడుగుతాను, వీకెండ్ ప్లే చేపిస్తాను. ఈయన అన్ని వీకెండ్ అంటాడు. వీకెండ్ ఆయన ఎత్తాడా? ఆయన ముచ్చటిన కాడికి అయిపోతుంది. చేతులు కట్టుకాలి, తలకాయలు దించాలి, పెట్టి కూర్చోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేం. ఆయన చెప్పింది నడుస్తుంది వేదం. ఈయన ఈ వీడియో ఆ వీడియో గుర్తుండదు. ఊరికనే అంటాడు. వారం మొత్తంలో 1-2 సార్లు నాగార్జున సార్తో అడిగిపిస్తాం. నాగార్జున గారు వచ్చినాక వీడియో ప్లే చేసి ఆయన ఎత్తాడా? ఆయనది ఏంది అది? అదే ఆయన పని అదేరా, హోస్టింగా లేదంటే వీడియోలు ప్లే చేసురా? ఇంకా నయ్యం. మొన్నటిసారి మ్యూజిక్ ప్లే చేసింది చూడు సండే ఎపిసోడ్లో. ఆ సామిని ప్లే చేయమనాలి. వీడియోలు వేయర్రా అంటే మొత్తం కలెక్ట్ చేసి రీతు డిమాండ్లు అయ్యి అట్లాంటి వీడియోలను ప్లే చేస్తాడు. ఈ సందర్భానుసారంగా వేయడు కదా. వీకెండ్ ఓకే. నెక్స్ట్ ఆడియన్స్ అంతా డే 1 నుంచి ఇక్కడ ఇంకోటి కొంచెం హార్ష్గా పోయి బర్నీ అని ఏమంటారు. ఆడియన్స్ అంతా డే 1 నుంచి చూస్తున్నారు సంజన ఏంటి, బర్నీ ఏంటి అని. ఇండైరెక్ట్గా ఇక సంజన ఇండైరెక్ట్గా గుచ్చి ఏమంటున్నారు మీరు అంటే, మీరు చాలా గొప్పోళ్ళు, మేము చాలా ఏం లేని అది అన్నట్టుగా చెప్తున్నారు ఆడియన్స్ దృష్టిలో అన్నట్టుగా ఏమంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే బుక్ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. అబ్బా ఈ డైలాగ్తో ఓపెన్ చేద్దాం అనుకున్నా అబ్బా ఎపిసోడ్. అది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే బుక్ మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుందా? అన్నా నీకు దండం పెడతా, ఒక్క మాట చెప్పనా. కాలేజ్ డేస్లో యాక్చువల్లీ ప్రతి ఒక్కరి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ దగ్గరకు వచ్చేదాకా కూడా ఎగ్జామ్స్ అప్పుడప్పుడు కానీ మిగతా అన్ని టైమ్స్లో కూడా ఆ బుక్ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూసి మళ్ళీ క్లోజ్ చేసిడే, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూసి క్లోజ్ చేసిడే. అది లాస్ట్ పేజ్కి రావాలంటే ఇయర్ అంతా ఎండ కావాలి. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే లాస్ట్ పేజ్ దాకా రావాల్సిందే అంటాడు. ఏడకి వెళ్ళొస్తుంది సబుద్ధి కాదుగా. వన్ డే బ్యాటింగ్ రైట్. ఆ తర్వాత రాము రాథోడ్ తప్పు చేసినప్పుడు అందరూ వస్తారు. ఈయన మధ్యలో గలగ చేసుకుని వస్తూ ఉన్నాడు. అబ్బా తప్పు చేసినప్పుడు అందరూ వస్తారు, అట్లా చేసినప్పుడు ఇట్లా వస్తారు, అది వస్తారు, ఇది ఏందో గట్టిగా కొడతాను. ఆయన అర్థం కాలేదు నాకు, బాధ ఏందో. 2 సార్లు చూసిన ఎపిసోడ్ అయినా అర్థం కాలేదు. మాధురి గారు ఆ తర్వాత నెక్స్ట్ అయింది. ఒక్క నిమిషం. ఆయుష బాల్ కావాలి. ఆమె ఆయుషనేమో బాల్ కావాలని చెప్పి చూస్తుంది. గౌరవ్కి బాల్ దొరికింది. గౌరవ్కి బాల్ దొరికినాక లొల్లి ఎట్లా చేస్తారు ముగ్గురు అబ్బాయిలు అది ఇది అని చెప్పి గట్టిగా అరిచింది. చాలా పెద్ద పంచాయతీ అయింది. అండ్ దీనికంటే ముందు ఇదే వీడియో పెట్టేసిన. సో ఇది కొట్టే తెచ్చేలాగా చెప్పేస్తా. ఆయుష ఆఖరికి బాల్ తీసుకుందబ్బా, గౌరవ్ ఇచ్చిండు. కానీ గౌరవ్ ఇచ్చే కంటే ముందు కింద పెట్టి నేను తీసుకుంటే కింద పెడతా అంటే కింద పెట్టిన తర్వాత ఆమె తీసుకోను అన్నది. ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మామ క్యాప్టెన్ వీళ్ళందరూ చెప్తే తీసుకోవచ్చు అంటే తీసుకుంటుంది. ఇది కష్టపడి సాధించిన బాలని అందుకే అంటుంది. వీళ్ళందరితో లొల్లి పెట్టుకొని సాధించింది అన్నట్టు. ఆ తర్వాత సుమనన్నకి ఇస్తుంది. సుమనన్నకు పోయి తీసుకొని పోయి ఇస్తా అంటే సుమనన్న అని అంటుంది. యాక్చువల్ బర్నీ అన్న ఇట్లుంటాడు, సుమనన్న ఇట్లుంటాడు, కనబడాడు అన్నట్టు. ఇది సుమనన్న అనుకో, ఇది బర్నీ అన్న ఇట్లుంటాడు. అటు సైడ్ రాము ఉంటాడు, రాము కనబడదు. సుమనన్న అని చెప్పి ఇటు పట్టుకొని పోతుంటే సుమనన్న కాదు బర్నీ అన్న అంటాడు. టింగ్ సుమనన్న ఉన్నాడు. అది ఏదో సినిమాలో ఉంటుంది అబ్బా, బ్రహ్మానందం గారి దగ్గరికి వచ్చిన ఏడమ్మా ఏడి అంటే అక్కడ చూస్తే కనబడు, మా మైకి వచ్చి కిందికి చూడండి కనబడతారు. అది భలే ఉంటుంది. అయితే ఇక్కడ సుమనన్న ఉంటాడు. సుమనన్నకి ఇవ్వగానే సుమనన్న వచ్చి రైట్ తనుజాకి అని చెప్పి ఫస్ట్ నామినేట్ చేస్తాడు.
నువ్వు నేను నీకు చేశాను కాబట్టి నువ్వు నాకు చేసినావు అని మధ్యలో అంటది. కానీ అట్లా కాకుండా ఈయన మంచి పాయింట్సే పెట్టిండు. ఒకటేంది గ్రూప్ గేమ్ దాంట్లో నాతో కలిసి గ్రూప్‌గా ఆడతామన్నావు. కరెక్ట్‌గా ఓకే అన్న తర్వాత అంతా ఓకే అయిన తర్వాత సడెన్‌గా కళ్యాణ్‌తోటి వెళ్ళిపోయాను. అది కరెక్ట్ అనిపియలేదు. నాకు నీతో టీమ్ అప్ అయితే నేను గెలిచేటోడినేమో అని అనిపించింది అనంటే, నీకు శ్రీజ ఓకే అన్నావు కదా! అయినా నీకు చెప్పినా కదా! నేను నీతోటే ఉంటాను ఎందుకు చెప్పినా? నాకు ఎవరైనా పేరు దొరికితే వెళ్ళిపోతా. ఫీల్ కావద్దని కూడా చెప్పినా అంటే, అది చెప్పలేదమ్మా నువ్వు. అది చెప్పలేదు అంటే, నేను చెప్పానన్నా ఉంటది రికార్డ్ తీసుడే నాగార్జున సార్ వస్తాడుగా వీడియోలు ప్లే చేయడానికి. శనివారం వచ్చేది ఎందుకు ఆయన వీడియోలు ప్లే చేయడానికి వస్తాడు. వీడియో ఆపరేటర్ ఆయన జాబ్ హోస్టింగ్ అనుకున్నారు. ఆయన వస్తాడుగా చేసుడే ఏసుడే ఆ మాట కావాలంటే నేను రికార్డులో ఉంటుంది మొత్తం రికార్డులలో ఉంటుంది అంతే అని చెప్తాను. గ్రూప్ గేమ్ నాతో ఇదొకటేనా అంటే ఇంకోటి ఉందని చెప్పి ఇంకోటి చెప్పిండు. నువ్వు సెంటిమెంట్ ఎమోషనల్ ఇదంతా చేస్తున్నావు అమ్మ ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు బాగా ఏడుతున్నావు అన్నట్టు చెప్తాడు. చెప్తే అవునా ఫ్రైడే రోజు బట్టలు రాగానే ఎవరు అవి చూసి ఏడ్చేది? ఇంటి దగ్గర నుంచి టాబ్లెట్స్ రాగానే ఎవరు అది చూసి ఏడ్చేది? నువ్వా నేనంటే, నేను అప్పుడే ఏడుతున్నావా నువ్వు ప్రతిరోజు ఏడుతున్నావు అంటాడు. లైవ్లో ఇదంతా నేను చెప్పేది ఇక్కడిది కాదు. అప్పుడే ఏడుతున్నావు నేను అప్పుడే ఏడుస్తున్నావమ్మా నువ్వు ప్రతిరోజు ప్రతిసారి ఏడుస్తున్నావమ్మా అని. ఇది నిజానికి వాస్తవం బేసిక్గా. దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చాలామంది కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఈమెను లేపితే వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్న తాపత్రయం అందరికీ ఉంటుంది కానీ నాకు ఉండదు కదా బేసిక్గా. అట్లుంటే ఇప్పుడు బాగుపడేటన్నట్రా. రైట్. నాతో ఆ మాట అనలేదు అంటే సారీ ఇది నువ్వు ఏడుస్తావు అంటే నువ్వు ఏడుస్తావు రోజు ఏడుస్తావు నువ్వు అంటే ఇది రివర్స్ నామినేషన్ అని చెప్పొచ్చు. అంటే ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి అన్న ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి. రివర్స్ నామినేషన్ అని అర్థమవుతుంది. వా ఇంత స్లో మోషన్ సీరియలే అచ్చం సీరియలే. రైట్. సంజన ఓకే. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి అన్న సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఇది కొంచెం ఆర్గ్యూ బాగానే అవుతుంది అబ్బా తనుజాకి అండ్ సుమన్ శెట్టి అన్నకి మధ్యలో. సో ఆ తర్వాత నేను సపరేట్ వీడియో చేసినా చేస్తాను. సంజన గారిని నామినేట్ చేసి మర్చిపోండి అంటారు. మీరు మాత్రం నామినేట్ చేస్తారు. గొడవ పెట్టడం అనేది మీకు ఇష్టము. ఎవరైనా గొడవ పడుతుంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్గా రీజనే లేదు ఏదో చెప్పేసిండు. కానీ మీరు గొడవ పడుతున్నప్పుడు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారంటే అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు హిల్లేరియస్గా. ఏమైనా మీరు ఆర్గ్యూ చేస్తారా అంటే చెయ్యనంటది. అందులో ఏముంది పాయింట్గా ఆర్గ్యూ చేయడానికి అంటది. ఆ తర్వాత అది ఊరికే సిల్లిగా చెప్పింది అయిపోయింది. ఆ తర్వాత సింపుల్గా ఆయేషా వచ్చేసి నేను ఈ పలానా వ్యక్తి ఎవరు మన తనుజ నామినేట్ చేస్తున్నా నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను అవి చెప్తా అవి చెప్పిన తర్వాత మాట్లాడు ఫస్ట్ మాట్లాడకని చెప్తుంది. చెప్పి నీ వల్ల చాలామంది అమ్మాయిలు అన్యాయం అయిపోతున్నారు. నీకుండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీ వల్ల వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారు. ఆ ఫేవరెటిజం ఇన్ఫ్లుయెన్స్ వల్ల వేరే అమ్మాయిలకి న్యాయం జరుగుతలేదు. ఇంకోటి మీకోసం మీ వల్ల బర్నీ గారి గేమ్ కూడా పాడైతుంది. ఆయన నీకోసం నిలబడాలని వస్తాడు. ఇది ఇక్కడ ఒక హైలైట్ చెప్పిందబ్బా నాకు భలే అనిపించింది. స్టార్ మాలో మంచి మంచి సీరియల్స్ ప్లే అవుతున్నాయి టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక్కడ అవసరం లేదు అయితే అరుస్తావు లేదంటే ఏడుస్తావు. ఇది అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఈ సీరియల్. బాగా చెప్పింది. మన ఒపీనియన్ కూడా అది కదా. ఇక్కడ అందరూ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు. నీకు మాత్రమే బాండింగ్స్ కావాలి కదా. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ని వదిలేసి వచ్చారు. ఈవెన్ 5 months బేబీని వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఎలా అనిపిస్తుందంటే ఆయన ఒక స్ట్రాంగ్ డైలాగ్ కొట్టింది. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటేనే ఇక్కడ సర్వైవ్ కాగలుగుతాం లాస్ట్ దాకా వచ్చేస్తాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అని గట్టిగా అంటది. బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అంటది. అనగానే అక్కడ ఇమాన్యుల్ అంటాడు. ఎవరు కొట్టారు సపరేట్ కొట్టాడు ఇగో అంటారు. తర్వాత ఫస్ట్ ఏమో టక కొట్టేస్తాడు. నేను లైవ్లో చూసిన కదా. లైవ్లో యాక్చువల్లీ ఆయేషా ఫేస్ చూపించకుండా ఇటు సైడ్ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు అన్నట్టు. ఎక్సలెంట్ అబ్బా. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అన్న అంటే ఇట్లాంటివి చెప్పినప్పుడు ఇంకో డైలాగ్ గట్టి పవర్ఫుల్ డైలాగ్ చెప్పిందన్న కదా. అయితే అరుస్తావు లేదంటే ఏడుస్తావు. ఇక్కడ ఇది ఆల్రెడీ స్టార్ మాలో మంచి మంచి సీరియల్ ప్లే అవుతున్నాయి. ఇక్కడ నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి అని చెప్తుంటే ఆయనే అంటాడు. అచ్చం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో వెనకాల ఒక ఆయన ఎగ్జైటెడ్ అయ్యి ఇట్లా యాంగ్జైటీ తోటి ఇట్లా ఊగిపోతాడు కదా. దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి ఇమాన్యుల్ దగ్గర. నాకైతే అయినా కనిపించింది. మొత్తం ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. కిందకి ఊపుతూ ఉంటాడు. ఆగమాగం చేస్తూ ఉంటాడు. భలే అనిపించింది. క్లాప్స్ ఇమాన్యుల్. అయితే ఇండివిజువల్ ప్లే ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి. ఇక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమించింది ప్రేమ ఉంది అని చెప్పి ఉండకూడదు. ఇక్కడ గర్ల్ పవర్ ఉందా, గట్స్ ఉన్నాయా,
పొటెన్షియల్ ఉందా అది చూడాలి. ఇండివిజువల్ ప్లేయర్ లాగా ఆడడానికి వచ్చాను, నేను ఇండివిజువల్ ప్లేయర్ లాగా ఉంటాను అని చెప్పి ఈమె చెప్పింది. ఆ తర్వాత ఓహో అని ఇక తనుజ స్టార్ట్. ఇండివిజువల్ ప్లేయరా, ఇండివిజువల్ గేమర్ అంటే ఇప్పుడు బాయ్స్ దగ్గర ఉన్న బాల్ నాకు కావాలని చెప్పి అరిచి తీసుకోవడము, ఏడవడము, బాత్రూంలోకి వెళ్ళిపోవడం. ఇదంటే నేను బాత్రూంలోకి వెళ్ళింది అందుకు కాదు, ఏడవడం కాదు, నాకు బ్రీత్ ప్రాబ్లం వచ్చిందని అటు పోయి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వచ్చిన, ఏడవాల్సిన అవసరం లేదు అంటే, ముగ్గురు అబ్బాయిల దగ్గర వాళ్ళతో పోటీ పడి తీసుకోకుండా వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకున్నట్టే కదా నువ్వు, అయినా అది ఇండివిజువల్ ప్లేనా అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిందంటే గట్టిగా ఇచ్చింది, మామూలు కాదు. కానీ పాయింట్స్ ఇవి గుర్తులేవు ఈమెకి. ఇవి గుర్తుంటే మస్తు ఉండేది, గుర్తు లేవు. ఇవి గుర్తులేక అంతా తుస్తయింది. కానీ ఆమె ఏమడుగుతుంది, నాకు బర్నీ అన్న ఒక్క గేమ్లో సపోర్ట్ చేసిండు, దానికి గ్రూప్ గేమా, దానికి సపోర్టింగ్ ఎక్కడొచ్చిండు ఆయన సపోర్ట్ అంటుంది. ఈమెనే నాకు ఈ హౌస్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా అంటే మా నాన్న తప్ప ఇంకెవ్వరు చేయరని చెప్పి అంటుంది. ఆయన పూల్ టాస్క్లే చేసిండు, ఆయన ఈ బెడ్ టాస్క్లే చేసిండు, ఆయన ఇంకా ఏ టాస్క్లో ఎప్పుడైనా ఆపోనెంట్గా ఆమె ఉన్నప్పుడు ఆమె మీదకి అటాక్ పోలే, ఆమెను ఏమనలే, ఆమెను ముట్టలేదు, పట్టలేదు, చేయలేదు, నామినేట్ చేయలేదు, ఎలిమినేట్ చేయలేదు, ఏదైనా టాస్క్ నుంచి కూడా పక్కకు పంపించలేదు. ఎప్పుడు చూసినా ఫేవరెటిజం చూపిస్తా ఉన్నాడు, నాన్న 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 లెక్క చేసిండు. అండ్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆమె కోసం నిలబడడానికి ట్రై చేసిండు. బలవంతంగానైనా, ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయన మనసు చంపుకొనైనా నిలబడడానికి ట్రై చేసిండు. ఇంకేడబ్బా, ఇంకేడా ఆయన లేడా, ప్రతి చోటు ఉన్నాడు. ఇవంటే ఒక్క టాస్క్లో హెల్ప్ చేసిండట, ఒక్క టాస్క్. అది ఏంటి అంటే బెడ్ టాస్క్ అంటుంది. మరి పూల్ టాస్క్లో ఎవరు చేసారు? అసలు ఈమెకి హెల్ప్ చేసే వాళ్ళు ఒక్కరు కాదు కదా. ఇప్పుడు గదే పూల్ టాస్క్ మనం మాట్లాడుకుంటే, అదే పూల్ టాస్క్లో ఇమాన్యుల్ ఆమె దాంట్లో పోసిండా, పోయలే, హెల్పే కదా. కళ్యాణ్ ఆమె దాంట్లో పోసిండా, హెల్పే కదా. రీతు చౌదరి కోసం నిలబడ్డ ఈ దివ్యనికి ఆమె దాంట్లో పోసిందా, పోయలేదు కదా, హెల్పే కదా. ఎమోషనల్ బ్లాక్మెయిలే కదా. దాంతో కదా వీళ్ళంతా కట్టు బానిసలై కూర్చుంటారు ఈమె దగ్గర. ఎవరైనా హెల్ప్ చేయకపోతే కథం, వాళ్ళంతా మంచులు కదా. నాకు ఎక్కడే సపోర్ట్ చేయమని అంటుంది. సరే, ఇక్కడ ఇక తను చేయమంటుంది, ఏ ప్రాబ్లం అయినా నాకు స్టాండ్ లేదు. ఎక్కడ ఇంకో మాట అంటుంది, ఆయన నీకోసం స్టాండ్ తీసుకోవాలా, ప్రతి దగ్గర వచ్చి స్టాండ్ తీసుకోవాలా నీకోసం అని చెప్పి ఆయేషా అంటే, నేను ఎక్కడ అడిగాను, చెప్పంటే నాకు గుర్తులేదు అంటుంది. గుర్తులేదు అనకుండా, నీకు గుర్తులేదా, పోపు పంచాయతీ అయిపోయిన తర్వాత సంజన నీ మీద అరుస్తుంది అని చెప్పి నా గురించి నువ్వు మాట్లాడవా నాన్న, నా కోసం స్టాండ్ తీసుకోవా నాన్న అన్నీ మాట్లాడింది కదా. ఈవెన్ అది ఎన్ని రోజులు కంటిన్యూ అయిందంటే, నామినేషన్స్ జరుగుతుంటే నామినేషన్స్లో కూడా, నామినేషన్స్ మధ్యలో బ్రేక్ వస్తే ఆ బ్రేక్లో కూడా పోయి నాన్న నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నాన్న అని అంటుంది. అది ఆమె గుర్తురాలే, చెప్పాలి, గుర్తొస్తే భలే ఉంటుంది. తర్వాత ఏషులో అని గుర్తులేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫేవరెటిజమ్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి. వన్ సెకండ్, ఏమనుకోకరి, కుడుతుంది కాళ్ళకి. రైట్, నెక్స్ట్. ఓకే, ఆ తర్వాత ఒక గేమ్ సపోర్ట్ చేస్తే సపోర్ట్ అయిపోయిందా. ఇక్కడ నాకు ఎవరు, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫేవరెట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి అందరూ ఉన్నారు కానీ ఈమెకి ఎక్కువ మంది ఉన్నారు, మందా ఉంది. ఇంకదే బెట్ టాస్క్లో చూస్తే ఉన్నోళ్ళ అంతా ఈమె ఫేవరెట్స్, ఇమాన్యుల్, కళ్యాణ్ అందరూ ఈమెకి సపోర్టే. అది ఇక ఆ తర్వాత కళ్యాణ్ బాబుకి అంటే ఇది మంచి స్ట్రాంగ్ నామినేషన్ అయింది. ఇక్కడ పవర్ఫుల్ డైలాగులు పడ్డాయి ఇద్దరి తరపున. ప్రతి ఒక్కరికి ఫేవరెట్స్ ఉన్నారంటే అందరి తీస్తా, నువ్వు నా ఫస్ట్ టార్గెట్ అన్నది. నువ్వు నా ఫస్ట్ టార్గెట్ అంటే, అవును నేను నీకు టార్గెట్ కాబట్టి నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు, నాకు అర్థమైంది, నా టార్గెట్ అని అది చెప్పు ముందు అని అంటది. ఈమెకి ఏమర్థమైంది, నేనే ఆమె టార్గెట్ అని అర్థమైంది. కానీ ఆమె చెప్పింది అది కదా, ఈమె ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఉంది కదా, ఋతుపవనాల బాండ్ని బ్రేక్ చేయాలనే చూస్తాను ఇక. అబ్బాయి ఏది వైల్డ్ కార్డ్లో పోయిన వాళ్ళు మన రివ్యూలు చూసే పోయి ఉంటారు కదా, ఎప్పుడో అంటారు అనుకుంటా ఋతుపవనాలని, మెల్లగా అంటారు. ఇప్పుడు చూడు, అరుస్తుంది అయితే అరుస్తావు, లేదంటే ఏడుస్తావు. ఇది మన డైలాగ్, రెగ్యులర్ డైలాగ్ కదా, మన తమిళ మీద కూడా పెట్టినాం మనం. అయితే అరుస్తావు, లేదంటే ఏడుస్తావు. లైక్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇంకా పడుతుంది అనుకుంటున్నాను నేను. ఋతుపవనాలు కూడా ఎవరో అంటారు, మెల్లగా చూడు, ఎప్పుడో ఎపిసోడ్లో వస్తుంది అది. హ్యాష్ట్యాగ్ ఋతుపవనాలు పేరు పెట్టింది మనమే, తెలుసు కదా. అది వస్తుంది కంపల్సరీ. రైట్, ప్రతి ఒక్కరికి ఫేవరెట్స్ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అండి, ఏమై కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్ కదా, నీకు పవర్ ఇస్తున్నా, ఏం చేయాలంటే వైల్డ్ కార్డులు వద్దు, మీ దానిలో మీరే ఒకరు నామినేట్ చేసి అన్నాడు. సరే అని చెప్పి కళ్యాణాలు లేచి ఇమాన్యుల్ వద్దులే, ఇమాన్యుల్ మనోడే, ఆయన చేతిలో పవర్ అవసరం ఉంది, పనికి వస్తుంది. ఇటు ఇంకెవరున్నారు మిగిలిన వాళ్ళు అబ్బా, అసలు మిగిలిన వాళ్ళు లేవులబ్బా. ఒక నిమిషం టైర్
ఈ ఆదికత్తలేవు పేర్లు అంతా 2-3 రోజుల నుంచి బ్రెయిన్ పనిచేస్తలే. సంజన గారు ఉన్నారు కదా, సంజన గారిని నామినేట్ చేయొచ్చు. కానీ అఫ్కోర్స్ ఆయన దగ్గర పవర్ఫుల్ పాయింట్ ఏదైనా ఉందంటే రాము రాథోడ్ దగ్గర ఉందని చెప్పి రాము రాథోడ్ నామినేట్ చేసిండు. సో ఇమాన్యులు, రాము రాథోడు, రీతు అండ్ సంజన వీళ్ళందరూ ఉన్నారు. ఇందులోకి వెళ్ళి రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకొని, నువ్వు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు నువ్వేం చేసినావు, వాట్ యూ డిడ్, ఆ బెలూన్ టాస్క్లో నువ్వు అసలు ఆ రూల్ పాటించినావు, కరెక్ట్ ఉందా, అది కరెక్ట్ కాదు కదా, నువ్వేం చేసినావు, అది తప్పు చేసినావు, నీ వల్లనే జరిగింది, రాంగ్ జరుగుతుంటే నువ్వు ఆపలేదు, అసలు నువ్వు తప్పు చేసినావు. ఈయన తప్పు చేస్తే ఇమాన్యుల్ పప్పు చేసిండా కాదప్పా, ఆయన కూడా తప్పే చేసింది కదా. టూ మచ్ అనిపించిందబ్బా నాకు. సరిపోలే, మొత్తానికి అయితే నామినేట్ చేసేసిండు. అది ఆ తర్వాత మనోడు కూడా గట్టిగానే మాట్లాడాడబ్బా, రామరాథోడు కూడా గట్టిగానే మాట్లాడాడు. మీరే తప్పు జరగడానికి మీరే మెయిన్ రీజన్ అని అంటాడు. ఎవరు? కళ్యాణ్, తనుజ. అయితే మెయిన్ రీజన్ రీతు అండ్ పవన్ అని చెప్పి వాళ్ళిద్దరు నామినేట్ చేసిండు కదా. సరే, ఇక్కడైతే టోటల్గా మనకి 6 నామినేట్ అయ్యారు. సుమన్, డిమాన్ పవన్, దివ్యనికిత, భరణి అండ్ తనుజ అండ్ రాము రాథోడ్. ఇందులో ఆటోమేటిక్గా తనుజకి హైయెస్ట్ ఓటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరికి సుమన్ అనుకుంటుంది హైయెస్ట్ ఓటింగ్, ఆ తర్వాత భరణి అనుకుంటుంది, ఆ తర్వాత డిమాన్ పవన్కి ఉంటుంది, ఆ తర్వాత రాము రాథోడ్కి అండ్ దివ్యనికితకి. మేబీ డిమాన్ పవన్, దివ్యనికిత బాటంలో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అది చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇది అయిపోగానే నైట్కి సంబంధించిన కొన్ని విజువల్స్ వేసారు. అందులో ఇమాన్యుల్, ఆయేషా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అబ్బా నేను క్లాప్స్ కొట్టినా, అటు ఇటు చూస్తే ఎవరు కొడతలేదు, నాగిపోయినా, అసలు ఏమన్నా కొట్టినా ఆ డైలాగ్, అసలు ఆ సీరియల్ డైలాగు అసలు అబ్బా సూపర్ అనిపించింది నాకు. అసలు భలే 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 చెప్పినావు అంటే, కరెక్టే చెప్పినా. నేను బయట చూసి వచ్చినామంటే మాకు ఒక అది ఉంటుంది కదా, ఇప్పుడు పెట్టాలి నేను ఈ పాయింట్, ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ మారిపోతే నేను పాయింట్ పెట్టలేను, అందుకే ఇప్పుడే పెట్టాలి కాబట్టి పెట్టినా అని చెప్పి అంటుంది. వెరీ నైస్, కరెక్టే కదా, ఆపర్చునిటీ ఇప్పుడే దొరుకుతుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్ చేయాలన్నప్పుడు ఇంత ఫైర్తో చెప్పలేదు ఆమె, ఎందుకంటే అప్పటికి బాండ్ కుదురుతుంది. అందుకే తనుజతో అంటుంది, నేను ఈ పాయింట్ని ఇప్పుడు పెట్టకపోతే నేను ఆ తర్వాత పెట్టడానికి ఉండదు, పైకి వెళ్ళి నేను ఇప్పుడు ఈ పాయింట్ క్లియర్ చేసుకుంటే కానీ నేను నీతో ఫ్రీగా మాట్లాడలేను, నేను వచ్చినప్పటి నుంచి నీతో ఫ్రీగా మాట్లాడలేకపోవడానికి కారణం నా మనసులో ఇది ఉంది కాబట్టి, ఈ బాండింగ్స్, ఈ తోటకూర, ఎమోషనల్, దీనివల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వడం, ఇదంతా నాకు నచ్చలేదు, ఇదంతా కూడా కుల అయిపోయిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా అన్నది. సో అది తనుజ, డిమాన్ పవన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తనుజ అంటుంది అన్నట్టు అక్కడ కిచెన్ దగ్గర. బయట చూడడం వేరు, బయట టీవీ ముందు కూర్చొని చూడడం వేరు, ఇక్కడికి వచ్చి ఆడడం వేరు. తెలుస్తుంది వీళ్ళకి, మనం 1 month నుంచి 5 weeks నుంచి ఇంత కష్టపడుతుంటే వీళ్ళు బయట నుంచి చూసి జడ్జ్ చేస్తున్నారంటే ఇక్కడ బాండింగ్స్ అంటే ఆమె ఒక్కరోజు వచ్చే బాల్ గురించి అట్లా చేసింది, ఇక్కడికి వచ్చి ఇన్ని రోజుల నుంచి ఉంటే మనం చిన్న బాండింగ్ కోసం చేస్తుంటే ఇలా ఉంటుంది అని చెప్పి అంటుంది. అక్కడ టక్కున బర్ని అట్లా పోతూ ఉంటారు. ఏం నాన్న, ఏంది నాన్న అంటలేదు కదా, ఏంటి మీరు అదే టీషర్ట్ మళ్ళీ వేస్తారు సార్ అంటుంది, బర్నీ సార్ అంటుంది. పోయింది పోయింది. తనుజ, సుమన్ శెట్టి అండ్ డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు. తనుజ అంటుంది కిచెన్లో వంట చేసుకుంటా, నామినేషన్స్ పాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటే భయపడాలి కానీ ఏమీ లేకుండా కామెడీగా నామినేట్ చేస్తే ఎందుకు భయపడాలి అన్నది. ఈయన కామెడీ చేసింది ఈమె దగ్గర కదా, సంజన గారి దగ్గర కామెడీ అయింది కానీ ఈమె దగ్గర ఏం కామెడీ కాలే. అండ్ ఇంకోటి, నామినేషన్ సీరియస్గా చేస్తే భయపడాలి కానీ కామెడీ చేస్తే భయపడాలా అనగానే ఎంబటే సుమన్ శెట్టి అన్న అదే నేను కూడా ఫీల్ అవుతున్నా అంటాడు. వేసేసాడు, మామూలుగా వేయలేదు నిజంగా. తెలుసా అబ్బా ఈ సైలెంట్ పంచులు భలే వేస్తాడు తెలుసా. అప్పుడు ప్రియా నెక్స్ట్ నేను వారానికి ఒకసారి ఇది పెడతాను, నెక్స్ట్ వీక్ పెడతాను, తెల్లగా అయిపోతావు నువ్వు అని అంటుంది. అనగానే ఉండాలిగా అంటాడు. ఏంటి అలా ఎందుకు అనుకుంటున్నావు, ఉంటావు అన్నా సుమన్ శెట్టి అన్న, నువ్వు ఉంటావు అంటే అంటే అప్పుడే భలే ప్రియ నువ్వు నామినేషన్లో లేవు కదా, ఓ నన్ను అంటున్నావా అంటది. ఆ వీక్ ఎలిమినేట్ పాపం. ఇక్కడ చూడు, అదే నేను ఫీల్ అవుతున్నా అని చిన్నగా అంటాడు. కామెడీ రీజన్స్ తోటి నామినేట్ చేయడం, అందరితో మాట్లాడతలేవు అన్న పాయింట్తో నామినేట్ చేయడం కామెడీ కదా, అదే అన్నాడు అన్నట్టు. సూపర్. ఆ తర్వాత ఆయిషా తనుజ గురించి మాట్లాడుతుంది అన్నట్టు. సీరియల్ క్యారెక్టర్లోనే ఉంది తన గేమ్, తను సీరియల్ క్యారెక్టర్లో ఉంది, నాకే భయపడి రైట్. ఇక్కడ ఆయిషా దగ్గర మాట్లాడుతున్నాడు, తను అచ్చం సీరియల్ క్యారెక్టర్లోనే ఉంది. ఇదే సేమ్ పాయింట్ సంజన అండ్ మాధురి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. సీరియల్ క్యారెక్టర్లో ఉంది, తన గేమే ఆ సీరియల్ క్యారెక్టర్లో లాగా వెళ్ళిపోతుంది ముందుకి అని చెప్పి మాట్లాడుతుంటుంది.
యాహ్! ఇక్కడ రీతు ఉండి ఇమాన్యుల్, రీతు అక్కడ ఆయేష్ తోటి మాట్లాడతా, నేను కూడా చప్పట్లు కొడదాం అనుకున్నా. సూపర్ అనిపించింది. కానీ బాయ్ ఫ్రెండ్ అన్నది కదా నా గురించి ఏమన్నా అంటుందేమో అని నాకు అనిపించి ఆగిపోయినా. అవును, నా గురించి అయినా ఏమన్నా అనేది నా గురించి అయితే కాదు కదా అంటుంది. ఈమె గురించి కాకపోతే ఇంకెవరు? ఇంకెవరున్నారు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఆడ? రైట్. ఆ తర్వాత గౌరవ్, నిఖిల్ నాయర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మాధురి బ్యాక్ బెచ్చింగ్ చేస్తుంది అని. ఆ తర్వాత తనుజ, దివ్యల మాధురి రాత్రి పడుకునేది చూపించారు. అయితే ఇక్కడ ఇంకోటి, ఈ గౌరవ్ అండ్ ఆయేష వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. హైలైట్ ఉంటుంది. అబ్బా భలే అనిపిస్తుంది. ఈయన బాల్ పట్టుకున్న తర్వాత ఆమెకి ఇచ్చే ముందు యూ అది నువ్వు చెప్పింది ఈమె అది పట్టుకుని ఈజీ అంతే అని అంటూ ఉంటే, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అంటది. భలే కామెడీ. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కన్వర్జేషన్ భలే ఉంటుంది అబ్బా. అది సంగతి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభాకాంక్షలు. జై హింద్.